విచ్చేసి ప్రసంగాన్ని అందించేటటువంటి వక్త అయినటువంటి మాన్యులు డాక్టర్ ఒక్క నిమిషం అండి డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు మాన్యులు. వీరు సహాయ పరిశోధకులు, సిపి బ్రౌన్ పరిశోధనా కేంద్రం కడప. వీరు అనేక రచనలు చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి రచనల్ని ప్రస్తావిస్తూ తెలియజేద్దాం. వారి రచనల్లో కడపలో సిపి బ్రౌన్, అలాగే కడప భాష, రాయలసీమ యాస, కడప జిల్లా దేవాలయాలు, కడప జిల్లా విజ్ఞాన దీపిక, రాయలసీమ యాస అనేటటువంటిది మాండలిక పదకోశము, అలాగే కడప జిల్లా విజ్ఞాన దీపిక ఇది విజ్ఞాన సర్వస్వము, అలాగే ఇంకా ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు వారి కలం నుండి రాబోతూ ఉన్నాయి. వివిధ పత్రికలలో అనేక వ్యాసాలు, 80కి పైగా వారు వ్యాసాలు రచించారు. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో అనేక పత్ర సమర్పణలు చేశారు. డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు వారు ఈరోజు మన సేవా సంస్థ నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ ఆదికవి నన్నయ్య వారోత్సవాల్లో భాగంగా వారి అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించబోతూ ఉన్నారు. శిశుపాల వధ అనేటటువంటి అంశంపై వారు ప్రసంగిస్తారు. వారికి శుభస్వాగతం పలుకుతోంది సేవ. నమస్కారం అండి. డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు, మీకు స్వాగతం. నా మాటలు వినిపిస్తున్నాయండి? నమస్కారం అండి. డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు శిశుపాల వధ అనే అంశంపై వారిప్పుడు వారి ప్రసంగాన్ని మనకు అందిస్తారు. సభా సరస్వతీ నమః. స్వాగతం అండి. నాకు సార్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. నాకు ఈ అవకాశం కల్పించిన సేవ తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు కంచర్ల సుబ్బానాయుడు గారికి, కార్యక్రమంలో సభా ప్రస్తావన చేసినటువంటి గురువులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, నేటి సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బోజ్కర్ ఓం ప్రకాష్ గారికి, పెద్దలు గురువులు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, డాక్టర్ శ్రీపురం యజ్ఞశేఖర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పెద్దలందరికీ ముందుగా నా నమస్మాంజలి. అక్షర తోరణంతో దాదాపు సంవత్సరం పాటు 365 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో భాగంగా నన్ను కూడా భాగస్వామిని చేయడం నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆదికవి నన్నయ్య సాహితీ సప్తాహంలో భాగంగా నేను ఈరోజు నన్నయ్య ఆంధ్ర మహాభారతం శిశుపాల వధ ఘట్టం అనే అంశంపై ప్రసంగించున్నాను. ఆ మహనీయుని సంకల్ప బలమో, అతని ప్రోత్సహించిన రాజేంద్రుని ప్రేరణ శక్తియో, ఆ కాలపు ప్రజల యామోద విలసనమో, ఆంధ్రుల శాశ్వతిక భాగ్య విలాసమో, లేక ఈ ఎన్నింటి సమాహార ఫలమో ఇది అని చెప్పలేము గాని, ఆ మహామహుడు ఆ రమణీయ కృతికి ఆకృతి ఒసంగాడు. నేటి దాకా ఆ మహాగ్రంథము ఆంధ్రమున అద్వితీయమై ఎలయారుచున్నది అని చెప్పేసి దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు అన్న మాటలు ముందుగా గుర్తు చేసుకుంటూ, ఇందాకే
గురువు గారు శర్మ గారు ఒక మాట అన్నారు. రాజ నరేంద్రుడు పరిశోధన చేసి అన్వేషించి నన్నయ్యని కనుగొన్నాడు. నన్నయ్యను ఆయన కనుక్కోకపోతే భారతం మనకు వచ్చేది కాదేమో అని చెప్పి చాలా గొప్ప మాట అన్నారు. సో అటువంటి మహనీయుని మాటలతో ప్రారంభించుకుంటూ, ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య ఆది సభా పర్వంతో పాటు పరపర్వంలో కొంత భాగం రాశారు. ఆయనకున్నటువంటి విశిష్ట గుణాల్లో ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేది ఒకటి. ప్రసన్నమైన కథతో కూడుకొని ఉన్న అర్థముల యోజన అని అర్థం. అనగా అక్కడ ఉన్న విషయములను చక్కగా పరిశీలించినచో కథ పాఠకునకు ప్రసన్న మగును అని అంటారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. నేను ఈ మాట ఇక్కడ గుర్తాల్సింది వచ్చిందంటే, నేను తీసుకున్నటువంటి ఈ శిశుపాల వద ఘట్టం కూడా ఇంచుమించుగా ఈ ప్రసన్న కథా కలితార్థ యుక్తికి దగ్గరగా ఉంది. భారతంలో నన్నయ్య రచన వస్తుధ్వనికి, తిక్కన రచన రసధ్వనికి, ఎర్రన రచన అలంకార ధ్వనికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇక సభా పర్వానికి వస్తే, మహాభారతంలోని అష్టాదశ ఈ పర్వాలలో సభా పర్వము మహారణరంగకి మూల పర్వంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడే ఆ ప్రధాన యుద్ధానికి నాంది సభా పర్వంలోనే జరిగిందని చెప్పేసి చూడవచ్చు. ఇందులో ఈ పర్వం పాండవులు కౌరవుల ద్వేషానికి ప్రాతిపదికగా ఈ కల్పించినటువంటి అనేక ఘట్టాల్లో ఈ శిశుపాల వద ఘట్టం ఒకటి. ధర్మరాజు ఆ రాజసూయ యాగం ఎటువంటి విఘ్నాలు లేకుండా, శిశుపాలుడితో ఈ చెల్లు ఈ గొడవలు లేకుండా సఫలీకృతంగా జరిగిపోయి ఉంటే నిజానికి మహాభారత యుద్ధానికి ఒక ప్రాతిక అనేది ఉండకపోవచ్చు బహుశా. తర్వాత కథకి కూడా ఒక బిగువు ఉండేది కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఘట్టంలో పెద్దగా కథ మనకు కనిపించకపోయినప్పటికీ కూడా సంభాషణలతో ఇది ఎక్కువగా నడుస్తుంది. నన్నయ్య ఆంధ్ర మహాభారతం సభాపర్వం ద్వితీయాశ్వాసంలో 72 పద్య గద్యాలలో ఈ శిశుపాల వద ఘట్టం రచించారు. ధర్మరాజు రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని పూజించడంతో ప్రారంభమైనటువంటి ఘట్టం శిశుపాలుని చంపడము, దాని తర్వాత ఈ యజ్ఞము సఫలం కావడంతో ముగుస్తుంది. ఈ ఘట్టం చదువుతున్నంతసేపు దాదాపుగా ఇందాకట్లుగా కథ చాలా సంక్షిప్తంగా ఉంటుంది, సంభాషణలు ఎక్కువగా. ఈ సన్నివేశానంతా బాగా గమనిస్తే ఒక నాటకాన్ని మనం చూస్తున్నామనేటటువంటి భావన ఏ పాటుకైనా కలుగుతుంది. ఈ సంభాషణలు మాట్లాడుకున్నటువంటి తీరును కానీ, ఈ ముఖ్యంగా శిశుపాల వధ ఏదైతే ఉందో ఆ శిశుపాలను చంపేటటువంటి ఆ ఘట్టాన్ని ఒక పద్యంలోనే ఇమర్చారు నన్నయ్య గారు. కేవలం ఒక పద్యంలోనే శిశుపాలను చంపేటటువంటి అంశాన్ని తెలియజేశారు 68వ పద్యంలో. మిగతా అంశం అంతా కూడా దానికి ముందు నడిచినటువంటి మొత్తం అంతా కూడా సంభాషణల మీద ఉంటుంది. కృష్ణుని యొక్క ఔన్నత్యం గురించి, కృష్ణుని ఎక్కువ చేసి మాట్లాడడం గురించి, ఇటువంటితోనే మొత్తం కూడా సంభాషణ కొనసాగుతుంది. కాబట్టి ఈ మొత్తం శిశుపాల వద ఘట్టాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇందులో నాటకలాలు ఎక్కువగా మనకు కనపడతాయి. నన్నయ్య కేవలం ప్రసన్నత కవితార్థ యుక్తితో పాటు దీంట్లో ఒక నాటకతను చొప్పించనే విషయము చూడంగానే అర్థమైంది. శ్రవ్య కావ్యం కవి గాని కథకుడిని స్వయంగా చెప్పు కథాంశాలను తగ్గించి పాత్రల సంభాషణలకు అధిక ఆధారితను కల్పించి సన్నివేశాల్లో రూపకాంశాలను చొప్పించడం నాటక ప్రవృత్తి అంటాం. దీనినే రూపక మర్యాదని, దృశ్యకావ్య మర్యాదని కూడా పిలుస్తారు. నిజానికి భారత రచనలో నాటకీయత అనేది తిక్కనకు చెందుతుంది, పెద్దలంతా నిర్ధారించినటువంటి విషయమే. కానీ సందర్భానుకూలంగా నన్నయ్య కూడా
తనకు కావాల్సినటువంటి చోట కొన్ని ఘట్టాలలో మాత్రం ఈ నాటకీయతకు చోటు కల్పించారు. అటువంటి చోటు కల్పించినటువంటి కొన్ని సభల్లో ఈ శిశుపాల వధ కూడా ఒకటిగా మనం చూడొచ్చు. ఈ దశరూపాలలో ముఖ్యంగా ఈ శిశుపాల వధం అనేది వ్యాయోగం అనేటటువంటి రూపకానికి దగ్గరగా కనబడుతుంది. ఈ వ్యాయోగం ఆ లక్షణాలు మనం గమనిస్తే ఇద్దరు లేదా కొంతమంది పురుషుల మధ్య జరిగేటటువంటి యుద్ధాన్ని వ్యాయోగ ప్రధానంగా చూస్తారు. ఇందులో స్త్రీ పాత్రలు ఉండవు. వ్యాయోగ లక్షణాల్లో స్త్రీ పాత్ర ఉండదు. అంగీరసం వచ్చి విరసంగాను, రౌద్రం వచ్చేసి అంగరసంగా, ఇటువంటివన్నీ కూడా వ్యాయోగ లక్షణాలలో మనకు కనబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి శిశుపాల వధ ఘట్టం కూడా వ్యాయోగ రూపకానికి చాలా దగ్గరగా ఉన్నగా కూడా మనకు కనబడుతుంది. ఈ నాటక లక్షణాల పరంగా ఈ శిశుపాల వధ ఘట్టాన్ని అంతా ఒకసారి పరిశీలించుకుంటూ వెళ్తే, నాటక లక్షణాల్లో భాగంగా ముందుగా నాంది ప్రస్తావన అనేది ప్రధానమైంది. ఆశిర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అనేటటువంటి లక్షణం ఈ నాందికి. అంటే భగవంతుని స్తుతి రూపంలో కానీ లేదా ఆశీర్వచన రూపంలో కానీ, వీటన్నిటికంటే ప్రధానంగా వస్తు నిర్దేశం అనేది నాటక లక్షణాల్లో ముఖ్యంగా నాందిలో ప్రధానంగా చూపించాలి. నన్నయ్య కూడా అటువంటి సంప్రదాయాన్ని ఇక్కడ పాటించాడు. మొట్టమొదటిగా ఆ సంప్రదాయం కూడా నన్నయ్య నుంచి కూడా ప్రారంభమైనదిగా మనం చూడొచ్చు. ఈ నాటక లక్షణాల భాగంగా మొట్టమొదటి ఈ నాందిలో ఆయన ప్రారంభమైన శ్లోకము ఈ కృతి భర్త ఎవరైతే ఉన్నారో రాజరాజ నరేంద్రుని స్తుతిస్తూ చెప్పినటువంటి శ్లోకంతో ఈ మనకు సభాపర్వము ఈ సభాపర్వం అనేది ప్రారంభమవుతుంది. ఆయన చెప్పినటువంటి ఈ నాలుగు శ్లోకం వచ్చేసి శ్రీరమణీ ప్రియ ధర్మ విషాద వీరావతార సౌజన్య గుణాధార భువనైక సుందర వీర శ్రీరమ్య బుధ వివేక నిధన అనేటటువంటి నాంది శ్లోకంతో ప్రారంభిస్తారు నన్నయ్య. నిజానికి ఈ శ్లోకము చాలా గొప్పగా, ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని గమనిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఒకవైపు ఏమో తాను ఎవరైతే కృతి భర్త ఎవరైతే ఉన్నారో ఈ రాజరాజ నరేంద్రునికి ఇస్తూ ఉంటూ, మరొక వైపు నాటక లక్షణాల్లో భాగమైనటువంటి ఆ వస్తు నిర్దేశాన్ని కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేస్తారు నన్నయ్య. మనం బాగా గమనిస్తే ఈ శిశుపాల వధ మొత్తం బాగా గమనించినప్పుడు ఇందులో నాయక పక్షపాతం వహించినటువంటి ప్రధానంగా పాత్రలు మనకు 7 పాత్రలు కనిపిస్తాయి. కృష్ణుడు మొదటగా, తర్వాత ఈ పంచ పాండవులు 5 మంది, వీరికందరిని కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి భీష్ముడు. ఈ 7 పాత్రలు కూడా ఈ నాయక పక్షపాతంగా మనకు కనబడతాయి. ఈ 7 పాత్రలు కూడా ఈ కథకు ఉద్దేశించి చెబుతూ ఇదే నాంది శ్లోకంలో ఈ పాత్రలు వచ్చేలాగా చాలా చక్కగా వివరించారు నన్నయ్య. ఈ గుణాలన్నీ కూడా మనం ఒకసారి చూస్తే, శ్రీరమణీ ప్రియుడు అంటే శ్రీరమణీ ప్రియ అనేటటువంటి ఈ విష్ణుము రమావల్లభుడైనటువంటి విష్ణుమూర్తికి చెందుతుంది. విష్ణుమూర్తి అంటే ఇక్కడ మనకు శ్రీకృష్ణమే కాబట్టి ఈ శ్రీకృష్ణుడి గాను, ధర్మ విశారదుడు అంటే ధర్మాచరణకు కోవిదుడైనటువంటి ధర్మరాజు గాను, వీరావతారుడు అంటే వీరతులకి ప్రత్యేకమైనటువంటి భీముడు గాను, అట్లే గుణాధారుడు అంటే గాంధీవాన్ని ధరించినటువంటి పార్థుడు గాను, భువనైక సుందరుడు అంటే నకులునికి ఇది సమన్వయం గాను. నకులుని అందం గురించి భారతంలో సందర్భాల్లో కూడా ప్రస్తావన కనబడుతుంది. సో నకులుని భువనైక సుందరుడు గాను, వీర శ్రీరమ్య అనేటటువంటి విశేషణము సహదేవునికి, చివరిగా బుధ వివేక నిధాన అనేటటువంటి అంటే బుద్ధిలో గొప్పవాడైనటువంటి ఈ యొక్క విశేషణము భీష్ముడికి సమన్వయంగా చూచారు నన్నయ్య. ఒక కోణంలో చూసినప్పుడు ఇదే నాంది శ్లోకము కృతి భర్త అయినటువంటి రాజరాజ నరేంద్రుని మనకు చూపిస్తే, మరొక కోణంలో చూసినప్పుడు ఈ నాటకీయత లక్షణాల్లో భాగంగా ఆయన చెప్పదలుచుకున్నటువంటి
ఈ వస్తుధ్వని దాన్ని చూపించాలనుకున్నటువంటి వస్తుధ్వని ఈ 7 పాత్రలను ఇందులో ఇదే శ్లోకంలో చూపిస్తూ కథా మూలానికి నాందిలాగా ఈ శ్లోకాన్ని చాలా గొప్పగా చెప్పారు. ఇది ఆయన యొక్క రచన విశిష్టతకు దర్శనంగా మనం చూడొచ్చు. ఇక నాటక లక్షణాల్లో నాంది తర్వాత ఆద్యంతాల కారకుడైనటువంటి 2వ సూత్రధారుడు రంగంలో ప్రవేశించి ప్రస్తావన పూర్వరంగ ప్రయోగం నిర్వహించడం ఈ నాటక రూపక లక్షణాల్లో ప్రధానమైంది. మొదట నాంది, తర్వాత పూర్వరంగ ప్రయోగం గురించి ఒక ప్రస్తావన ఒక పాత్ర ద్వారా చెప్పించడం. ఇక్కడ నన్నయ్య కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఇక్కడ ప్రస్తావనలో భాగంగా నారదుని పాత్రను ప్రవేశింపజేసి ఈ శిశుపాలవద ఘట్టానికి గతంలో ఏం జరిగింది, కథ ఏం జరిగింది, దానికి ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ నారదుడి పాత్ర ద్వారా నన్నయ్య చాలా గొప్పగా చూపించారు, గద్యంలో చెప్పించాడు. ఇది ప్రధానంగా ద్వితీయ సభాపర్వంలో ద్వితీయ శ్వాసంలో నాంది శ్లోకం తర్వాత ఆరంభించినటువంటి గద్యం ఇది. అక్కతకుండు సౌనకాది మహామునులంకు చెప్పినట్లు రాజసూయ మహోత్సవం నొప్పును ధర్మరాజు ధర్మ నిత్యతయును స్తుతించి నారదుండా సనంబుణ అని చెప్పేసి కొనసాగిస్తూ వస్తాడు. ఈ గద్యతో నారదుని ప్రవేశం చేసి సో గతంలో కథ ఏం జరిగింది, ఇక కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేటటువంటి చెప్పించడం నాటక లక్షణాల్లో భాగంగా ఆ సంప్రదాయాన్ని ఇక్కడ మనకు నన్నయ్య చూపించారు. ఇక ఈ ఘట్టంలో నన్నయ్య కథన చాలా సంగ్రహంగా చూపించారు. ఇందులో ఏదన్నా కథ ఉన్న శిశుపాలవద ఘట్టం అనే మనం గమనిస్తే కథ చాలా చిన్నది. యజ్ఞం ప్రారంభమవుతుంది, శిశుపాలుడు కృష్ణుడిని నిందిస్తాడు, యజ్ఞం పూర్తవుతుంది. మొత్తం కథ చూస్తే కథ మొత్తం కూడా ఇంతే ఉంటుంది, కానీ సంభాషణలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం కృష్ణుని యొక్క గొప్పతనం ఏంటి, కృష్ణుని శిశుపాలుడు నిందించినటువంటి ఇది, భీష్ముడు ధర్మరాజు ఇద్దరు కూడా శిశుపాలుని మళ్ళీ తిరిగి ఖండించడము, ఇటువంటి సంభాషణలు మొత్తం వస్తుంది. సో అందుకే ఇందులో మనకు నాటకీయత ఉన్నటువంటి లక్షణాలు కూడా ఎక్కువ కనబడతాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించినటువంటి సందర్భాన్ని ఇందాక నేను చెప్పినట్లు కేవలం ఈ సభాపర్వంలో ద్వితీయాశ్వాసంలో 68వ పద్యంలో మాత్రమే చూపించారు, ఒక పద్యంలోనే. మిగతా అదంతా కూడా మనకు సంభాషణలే ఉంటాయి. రాజసూయ యాగం ఉత్తమ పూజతో కథ ముగుస్తుంది. అలాంటి ఉత్తముడుగా శ్రీకృష్ణుని భీష్ముడు ప్రతిపాదించాడు. యజ్ఞం ప్రారంభమవుతుంది, నేను ఎవరిని ఇక్కడ ఉత్తముడిగా తీసుకొని స్వీకరించాలి యజ్ఞ రక్షకుడిగా అని అన్నప్పుడు భీష్ముడిని అడిగినప్పుడు ధర్మరాజ ఇంకెవరున్నారు, ఉన్నది ఒక్కడే కదా కృష్ణుడే, ఆయన నువ్వు ఉత్తముడిగా స్వీకరించి ఈ యజ్ఞకు ఆయన్నే పూజించమని చెప్పేసి చెప్పడము, ధర్మరాజు ఆయన్ని పూజించడము. కార్యం ముగిసే సమయంలో శిశుపాలుడు వచ్చి ఈ శ్రీకృష్ణుడు పూజకు అర్హుడు కాదని చెప్పేసి వాళ్ళతో వితండవాదం చేయడము. చివరికి ధర్మరాజు అతన్ని చంపకూడదు కాబట్టి శిశుపాలుని, ఎందుకంటే యజ్ఞాన్ని ఆహ్వానించినటువంటి వాడు ధర్మరాజు కాబట్టి, యజ్ఞకర్త కాబట్టి దానిని చంపకూడదు అనేది ధర్మరాజు ఆగిపోవడము. తర్వాత భీష్ముడు కూడా తను శిశుపాలుడి యొక్క మరణము శ్రీకృష్ణుని చేతిలో ఉన్నది అనేటటువంటి విషయం తెలుసు కాబట్టి భీష్ముడు చాలా నిందించినప్పటికీ కూడా తాను కూడా మౌనంగా ఉండిపోతాడు. చివరికి శిశుపాలుడు వధించడము, యజ్ఞం పూర్తి కావడం, ఇదంతా కూడా మనకు కథాంశంగా సంక్షిప్తంగా మనకు కనబడుతుంది. ఇక కథలోకి వెళ్తే శిశుపాలుడు ధర్మరాజుతో శ్రీకృష్ణ తక్కువగా చేసినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈతని వృద్ధని ఎరింగి పూజించితే వసుదేవుండుండంగా వసుమతీషాం పృథ్విజుండని విచరించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి యాచార్యుడని వినయమున పూజించితే కృతమతులు ద్రోండు గృపుండుండ భూనాదుని డనియడు బుద్ధి పూజించితే యావుల్ రాజులే అవని మీద అని చాలా గొప్పగా అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇతడే పెద్దవాడు ఉన్న వాళ్ళ అందరిలో కల్లా సభికుల్లో కల్లా అనేసి అనుకుంటే
ఈయన తండ్రి వసుదేవుడే మనకి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇతడు గొప్ప గొప్ప ఋత్విజుడు అని చెప్పేసి నువ్వు పూజించడానికి వేదవ్యాస లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు, మునీంద్రులే ఉన్నారు. పోనీ గురువు అని భావించాలంటే ఈ సభలో ద్రోణాచార్యుడు, కృపాచార్యులు లాంటి గొప్ప గొప్ప గురువులు ఉన్నారు అని చెప్తూ ఒక మాట్లాడు, యాదవులు రాజులా ఈ భూమి మీద పూజించడానికి అని చెప్పేసి అని చెప్పించాడు నన్నయ్య ఈ పాత్ర ద్వారా, శిశుపాలన పాత్ర ద్వారా. అంటే ఆనాటి కాలానికి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలకు శత్రువులు మాత్రమే రాజ్యాన్ని పాలించాలి అనేటటువంటి ఒక నియమం ఉండడం వల్ల నన్నయ్య ఈ మాట చెప్పగలిగాడు. కానీ ఇప్పటి కాలానికి వస్తే నిమ్న కులము అగ్రకులము అనేటటువంటి భేదభావాలు లేకుండా ప్రజలు ఎన్నుకుంటే, ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అయిన తర్వాత ఎన్నుకున్నాం ఎవరైనా రాజు కావచ్చు, రాజు అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు ఎవరైనా కావచ్చు ఆనాటి కాలానికి. కానీ ఆనాటి కాలానికి క్షత్రియులు మాత్రమే ఉండాలనేటువంటి బహుశా ఆ నియమం ఉండడం వల్ల నన్నయ్య యాదవులు ఎక్కడైనా కూడా రాజులు అయ్యింది మనం చూసామా ఈ భూమి మీద అని చెప్పేసినటువంటి ఈ యొక్క శిశుపాలుని ద్వారా ఆ మార్పించాడు నన్నయ్య. సో అట్లా ప్రతి సందర్భంలో శిశుపాలుడు ఈ కృష్ణుణ్ణి నిందిస్తూ వస్తాడు. మరొక సందర్భంలో చాలా కఠినంగా దుర్మార్గంగా ఒక మాట అంటాడు శిశుపాలుడు. ఏమంటాడంటే, చేనంబేడికి దార క్రియయును జెవిటికి మధుర గీతియును జీకున కత్యనుపమ సురూపదర్శనమును జయుటన్ బోలు కృష్ణ పూజించుటిలన్ అంటున్నాడంటే, ఈ భూమిపైన కృష్ణుని ఎవరైతే పూజిస్తారో పూజించడం ఎట్లాంటిదయ్యా అంటూ ఒక నపుంసకుడికి వివాహం చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా? సో అటువంటి నపుంసకు వివాహం చేయడం వంటిది. అంతేకాకుండా ఒక చిటివాణి దగ్గరికి వెళ్ళి గొప్పగా మధురంగా ఒక మంచి గానాన్ని వినిపించడం లాంటిదని చెప్పేసి, అంతేకాకుండా ఒక గుడ్డివానికి సుందరమైనటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చూడమని చెప్పడం లాంటిది. సో ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ప్రయోజనాల్లో కృష్ణుని ఈ భూమి మీద పూజడం కూడా ఇట్లనే అని చెప్తూ ఇక్కడ నపుంసకుడికి వివాహం అనేటటువంటి పోలికను కూడా శిశుపాలుడు ద్వారా చెప్పించారు నన్నయ్య. ఇదంతా విన్నటువంటి భీష్ముడు శిశుపాలునితో ముఖాముఖిగా వాదానికి దిగుతూ ఒక మాట అంటాడు. కృష్ణుడు ఎందుకు పూజకు అర్హుడు అని చెప్పేసి చెప్తూ, వృద్ధులొక లక్ష్యున్నను బుద్ధియే ఎవ్వరికి వారిం భూజింపంగా నిర్ధరణి సులలో గుణ వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిం. వయసులో వృద్ధులైనటువంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నా కూడా ఎవరైనా వారి జ్ఞానాన్ని బట్టి పూజిస్తాం. రాజులందరిలో కూడా గొప్ప గుణం కలవాడు శ్రీకృష్ణుడు కాబట్టి పూజిస్తున్నాం అంటాడు. ఇక్కడ ఒక చక్కటి సూక్తి తెలియజేస్తాడు. ఏ వయస్సు వారికి తగ్గట్టుగా ఆ వయస్సు వారు ప్రవర్తన అనేది ఉంటే సమాజంలో ఎటువంటి దుర్మార్గాలు దురాచారాలు కనబడవు. వృద్ధులుగా అంటే మిగతా వారికి సలహాలు ఇవ్వడం గాను, వాళ్ళు ఆచరిస్తూ ఉండడం గాను, యుక్త వయసు గాను, ఎవరి వయసు వాళ్ళు చేయబడినటువంటి పనులు సక్రమంగా చేస్తూ కరెక్ట్ గా ఉన్నప్పుడు సమాజం కూడా క్రమ పద్ధతిలో. ఇక్కడ చాలా గొప్ప మాట అంటాడు, పెద్దవాళ్ళు ఎంతమంది అయితేనేమి, వృద్ధులు ఎంతమంది ఉంటేనేమి, వాళ్ళకి సక్రమైనటువంటి గుణగణాలు ఎప్పుడు పెద్దవాళ్ళు 1,00,000 మంది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, మంతులకు ఒక్కడున్నా ఒకటే చాలు అని చెప్పేసి చాలా గొప్ప మాట అన్నాడు. ఇక్కడ నన్నయ్య చాలా గొప్పగా చూపించాడు ఇందులో. ఈ భీష్ముడు చెప్తున్నటువంటి సమయంలో సహదేవుడు కల్పించుకొని ఆ శిశుపాలుడి మీద కోపంతో ఒక అంత దద్దరిల్లేలాగా చాలా వీరతో ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమంటాడంటే, ఎడపక ఎర్గ మచ్చుతనకిచ్చిమిచ్చిన దీనికి దొడమని జనత్వమున బల్కెడు వీరుల మస్తకంబుపై నిడియద నంచుదా
జరణమెత్య సభన్ సదేవుడట్టిచో నుడిగి సభాసదుల్ పలుక కుండిరి తద్దు భీత చిత్తులై. ఏమంటే మేము ఈ శ్రీకృష్ణుడిని అర్ఘ్యం ఇచ్చేసాం, ఇప్పటికే శ్రీకృష్ణుడికి నువ్వే దీనికి రక్షకుడు అని చెప్పేసి అర్ఘ్యం ఇచ్చేసాము, తిరుగులేదు. దుర్బుద్ధితో ఎవరైనా ఆయన కించపరిచేటటువంటి మాటలు చెబితే నా పాదంతో వాడిని తలపైన అనరొక్కుతా అని చెప్పి చాలా గంభీరంగా భీకరంగా చెప్తాడు. ఈ పద్యాన్ని కూడా నన్నే చాలా వీరత్వంతో చాలా గొప్పగా వర్ణించాడు. ఈ సహదేవుని యొక్క ఈ వీరత్వానికి ఆయన చేసినటువంటి ఆ పనికి అక్కడ ఉన్నటువంటి సభికులు అందరూ కూడా ఏ ప్రాంతులై ఒకసారి మౌనంగా ఉండిపోయారంట. అంత వీరత్వంగా చెప్పాడు. పైనటువంటి దేవతలు కూడా ఈయనకి పూలవర్షం కురిపించానని, అక్కడే ఆ సందర్భంలో ఉన్నటువంటి నారదుడు నృత్యం చేశాడేసి కొంత వర్ణలు కూడా దాని తర్వాత మనకు కనబడతాయి. ఈ సహదేవుడు ఈ మాట అంటే అక్కడే ఉన్నటువంటి శిశుపాలుడి యొక్క సేనాధిపతి ఎవరైతే ఉన్నారో సునీధుడు అనేటటువంటి సేనాధిపతి ఉంటాడు. మా రాజునే అంత మాట అంటావా అని చెప్పేసి వాడు కోపగించి అక్కడ తను కూడా మాట అంటాడు. ఆ సునీధుడు అనేవాడు ఏమంటాడంటే, రయ విచల తరంగ మతురంగములన్ మదనాగనక్ర సంచయముల సంచలచ్చటుల సైనిక మత్స్యములన్ భయంకరం బై యదువృషి భోజ కురాందక వాహినియుం గలంగే నిర్ధయ తరరోషమారుత నితాంత సమీరితమై క్షణంబునన్. ఇక్కడ నన్ను చాలా గొప్పగా ఈ పద్యాన్ని చూపించారు. నిజానికి నన్నే రచన విధానం చూస్తే ఆయనకు ఉపమాలంకారం అంటే ఎంత ప్రీతి మనకు అర్థమవుతుంది. ఈ శ్లోకంలో ఎంత గొప్ప ఉపమాలంకారాన్ని ఆయన ప్రయోగించాడంటే, ఒకవైపు ఈ పద్యాన్ని వీరత్వంగాను, మరొక వైపు గొప్ప ఉపమాలంకారానికి నిదర్శనంగా మనకు కనబడుతుంది. కేవలం వాహిని అనేటటువంటి ఒక పదాన్ని తీసుకుని, వాహిని అనేటటువంటి పదానికి ఉన్నటువంటి రెండు అర్థాలను తీసుకొని, ఒకవైపు యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి ఆ సైనికుల్ని వీళ్ళందరినీ పోల్చి చెప్పడం, మరొక వైపు సముద్రాన్ని ఈ సైన్యాన్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఒక్క పదంతో చాలా గొప్పగా వివరించారు, ఇందులో వర్ణించారు నన్నయ్య. మనం ఈ గమనిస్తే సావయ రూపకం, శ్లేష, వృత్యానుప్రాసము, అక్షర రమ్యత, ఓజోగుణ విశిష్టమై అర్ధ చమత్కృతితో పాఠకుణ్ణి ఆకర్షించేటటువంటి నన్నయ్య ప్రథ పద్యాలలో ఇది ఒకటిగా చూడొచ్చు. ఈ వాహిని అనేటటువంటి పదం ద్వారా ఆయన చెప్తున్నాడంటే, ఈ శిశుపాలుడు పక్క ఉన్నటువంటి ఈ సైన్యము ఎలా ముందుకు దూసుకొస్తున్నా ఉన్నారనే అని చెప్పేసి వర్ణిస్తూ, సముద్రంలో అలలు తాకిడి ఏ విధంగా అయితే ఉంటుంది, అలలు వేగంగా వచ్చి ఒకసారి తాకిడిగా ఏ విధంగా అయితే ముందుకు పడతాయో, ఈ సైన్యం అనేది అలా దూసుకు వస్తుంది అని చెప్పేసి పోల్చి చెప్తున్నాడు సముద్రం అలలతో. ఇంకా ఏమంటున్నాడంటే, ఆ మదపుట ఏనుగులు ఎంత గంభీరంగా ఏ విధంగా మదపుట ఏనుగులు ఒక్కసారి కదులుతున్నాయి అని చెప్పేసి వర్ణిస్తూ, సముద్రంలో ఉన్నటువంటి ఆ ముసళ్ళు ఈ మదపుట ఏనుగులతో సమంగా రెండింటి మధ్య పోలికను చూపించారు నన్నయ్య. మరొక చోట ఈ సైన్యాన్ని అంతటిని కూడా సముద్రంలో మెరుస్తున్నటువంటి చేపలలాగా ఒక్కసారి కదులుతూ వస్తున్నారని చెప్పేసి చాలా గొప్పగా ఉపమాలంకార ప్రయోగాన్ని ఒకవైపు వర్ణిస్తూనే, మరొక వైపు ఈ శ్లోకంలో పద్యంలో ఉన్నటువంటి వీరత్వాన్ని చాలా గొప్పగా వర్ణించారు నన్నయ్య. ఈ సైన్యం అంతా ఒక్కసారి ఈ వాతావరణం అంతా ఒక్కసారి కోపదృక్తమై అయిపోయింది, అంతా కోపగించుకునేటటువంటి వాతావరణం ఏర్పడిపోయింది. ఇక ధర్మరాజు వచ్చేసి వాళ్ళ తాత దగ్గరికి వచ్చి, భీష్ముని దగ్గరికి వచ్చి, పితామహ, ఈ యజ్ఞము మనం అనుకున్న లక్ష్యం వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు వేరు, ఇది ఈ విధంగానే కొనసాగితే నా యజ్ఞానికి భంగం కలిగేటట్టు ఉంది, ఆటంకం కలిగేటట్టు ఉంది, దీనికి మీరేనా నివారణ చేయండి, ఈ రాజులందరినీ కొంచెం శాంతపరచండి అని చెప్పేసి ధర్మరాజు భీష్ముని కోరుతూ ఈ పద్యం ద్వారా ఆయన అడుగుతారు. ఏమంటారంటే, ధరణిలో గల రాజులెల్లను దారుణ క్షేకాల సాగరములట్లు గలంగిరిపుడు సుఖ ప్రయోగము జ్ఞము
బొరయకుండా నజావకారము పుట్టకుండగా నీవు చెచ్చర బితామహ వీరికిచ్చట చిత్తకాంతి యొనర్పవే. ఏదో ఒకటి చేసి వీళ్ళని శాంతపరిచేయ్యా, లేదంటే మన యజ్ఞం అంతా విఫలమైపోతుందని చెప్పేసి ఈ భీష్ముడిని వేడుకుంటాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అంటాడు ధర్మరాజు, నీ యజ్ఞమునకు వినము చేయగా ఓపుదురే యొరులు జిత దైత్యుడు నారాయణుడు యజ్ఞ పురుషుడజేయ పరాక్రముడు దీని జేకొని కావన్. ఏమంటున్నాడంటే, ఈ యజ్ఞ రక్షకుడు వంటి వాళ్ళు శ్రీకృష్ణుడయ్యా, సాక్షాత్తు నారాయణుడు. ఆయన ఉన్నటువంటి ఈ దీనికి ఎటువంటి ఆటంకం కలగదు, నువ్వు ఏమి పడకు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఆయన ఎదిరించేటటువంటి సత్తా ఉన్న వాళ్ళు కాదని చెప్పేసి ఈ మాటలు ఆ పక్క శిశుపాలను కూడా వినపడేలాగా ఈ మాటలు ఈ ధర్మరాజు ఇక్కడ ఇంకొక మలుపు జరుగుతుంది. శిశుపాలుని కొంచెము కోపోద్రిక్తుడు చేయాలనేటటువంటి ఒక ప్రయత్నంతో భీష్ముడు ఆ శిశుపాలునికి వినపడేలాగా ధర్మరాజుతో ఇక్కడ ఉన్నవాడు ఎవరు కూడా శ్రీకృష్ణుని ఏం చేయలేరు అనేటటువంటి విషయాన్ని ధర్మరాజుతో చెప్తాడు. అప్పుడు శిశుపాలుడు మరో నింద చేస్తాడు కృష్ణుని గురించి. ఏం చెప్తున్నాడంటే, పూతాఘాతంబు చేత నేతరమైన శకటంబు త్రోపును జరణ నిహతి వీంకతోగడు బూచుమ్రాకుల విరుపును వల్మీక మాత్ర పర్వతమునెత్తి లావుంగలడు నీడన నేడు దివసంబులునికి వృషవధయును నరంగ బమ్మిన కృష్ణు బీరమ్ములు ఒగడుచు మన్నని నాలుక యొక్కడయ్యు. ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్లుగా నన్నయ్య మళ్ళీ ఉపమాలంకారాన్ని ప్రయోగించాడు చాలా గొప్పగా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకే పద్యంలో రెండు అర్థాలు వచ్చేటట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. పూతన అనేటటువంటి ఆడదాన్ని చంపడము, కాలి దెబ్బతో ప్రాణం లేని బండిని పడద్రోయడము, ఏమాత్రం సారం లేనటువంటి చెట్లను గర్వంతో విరవడము, పుట్ట ఉన్నటువంటి ఆ యొక్క కొండను ఎత్తుకొని నేనేదో పెద్ద వీరత్వాన్ని ప్రదర్శించానని చెప్పి చెప్పుకోవడము, గోపాలుడని చెప్తాడు కానీ ఎద్దును చంపాడు. ఇట్లాంటి లక్షణాలు ఉన్నవాడు గురించి మీరు గొప్పగా చెప్తున్నారని చెప్పేసి భీష్ముణ్ణి దూషిస్తాడు శిశుపాలుడు. ఇక్కడ శిశుపాలునితో చెప్పించినటువంటి ఈ మాటలు మనం ఒకసారి గమనిస్తే, శిశుపాలుడు శ్రీకృష్ణుని కావాలని నింద చేయాలనేటటువంటి ఆ విషయాన్ని లోపల ధ్వనిలో మనకు మరొక అర్థం ద్వారా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ పూతనను అనేటటువంటి ఆడదాన్ని చంపినాడు, ఆయన ఒక గొప్పవాడు అని చెప్పేసి చెప్పిస్తూనే, నిజానికి ఈ పూతన ఎవరు? మాయతో కూడుకున్నటువంటి ఒక రాక్షసి. తన జీవితాపహారాన్ని ఒక ఆడదాన్ని చంపడం లాగా చెప్పించాడు. శకటాసురుడు అంత వాణ్ణి భజించటాన్ని ప్రాణం లేని బండిని తోసినాడనేటటువంటి దాంతో పోల్చి చెప్పడము, మహావృక్ష రూపులైనటువంటి మాయావులు యమలార్జునుల్ని పడవేయడం, చేవలేని చెట్లని విరిచినాడని చెప్పేసి చెప్పించడము, గోవర్ధనగిరిని ఎత్తి దాదాపు 7 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి గోవులను, అక్కడ ఉన్నటువంటి గోపాలను అన్ని రక్షించడాన్ని, ఒక చిన్న కొండనెత్తి పుట్టంత కొండ ఉంటా దాన్ని ఎత్తినాడే అని చెప్పేసి చెప్పించడము, ధేనుకాసురుణ్ణి ఆ రాక్షసుని చంపి తుద ముట్టించడాన్ని ఎద్దును కూడా చాడని చెప్పించడము, శ్రీకృష్ణునితో నిజానికి ఒకవైపు చెప్పించినప్పటికీ కూడా మరొక వైపు కృష్ణుని యొక్క ఔన్నత్యాన్ని కూడా ఇదే పద్యంలో మనం మరొక కోణంలో చూపించేలాగా గొప్పగా రాశారు నన్నయ్య. అప్పుడు అక్కడే భీముడు ఈ మాటలు విని భీముడు కోపోద్రిక్తుడై ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రకటిత కోప వేగమున పద్మ దళాయత నేముల్ భయానక తరలీల దాల్చె నన్న జ్యుతి యుజ్యతి మైత్రి శాఖై భృకుటి లలాట దేశన బొల్చె ద్రికూటదటి ద్రిమార్గగా సుకృతి ప్రభంజన ప్రతియత
ప్రతియ తనూజున కంతకమూర్తి కచ్చటన్ ఏమన్నాడంటే భీష్ముని యొక్క కోపాన్ని చాలా చక్కగా వర్ణిస్తున్నాడు. చాలా గొప్ప ఉపమానాలతో, ఇక్కడ కూడా చాలా గొప్ప ఉపమానాలు. ఆయన యొక్క కోపంతో భీష్ముని కళ్ళు పెద్దవయ్యాయి, పెద్దగా అయ్యి ఎర్రగా అయ్యాయి. వికసించినటువంటి ఏ విధంగా అయితే మామూలుగా ముకులితమైనటువంటి పద్మం చిన్నగా ఉంటుంది, కళ్ళు కోపోద్రుక్తివై పెద్దగా చేశాడని చెప్పేసి చెప్పడానికి పోలికగా వికసించినటువంటి పద్మంలాగా ఆ యొక్క భీముని యొక్క కళ్ళు ఉన్నాయి అని చెప్పేసి, ఆ ఎర్రబడ్డ కళ్ళు అని చెప్పేసి ఇక్కడ పద్మంతో పోల్చడం కూడా చాలా గొప్ప సమన్వయంగా కనబడుతుంది. ఇంకో ఏమంటున్నాడంటే ఎత్తైన పాలభాగం చాలా గొప్పగా ఉపమానిస్తున్నాడు. ఆ నుదుటి పైన ఉన్నటువంటి ఆ యొక్క నుదురు ఆ కోపోద్రిక్తుడై ఉన్నప్పుడు ఆ నుదుటిపై పడినటువంటి 3 చారలు కూడా, 1 ఊర్ధ్వలోకము, 2 భూలోకము, 3 పాతాళ లోకం, 3 లోకాలకు సారలుగా ఏర్పడి గంగాదేవి ఏ విధంగా అయితే గంగా అవతారం చాలా తీవ్రంగా ఏ విధంగా అయితే 3 లోకాలను ప్రవహించిందో ఆ విధంగా భీముడి యొక్క ఆ నుదుటి పైన ఉన్నటువంటి రేఖలు ఉన్నాయని చెప్పి చాలా గొప్పగా ఉపమానంతో చాలా గొప్పగా వర్ణించారు నన్నయ్య. చూడండి, నేత్రాలనేమో వికసించిన నేత్రాలను గొప్పగా కళ్ళు చేసుకొని ఆయన భీకరంగా ఉన్నాడని చెప్పడానికి ఏమో వికసించిన పద్మంలాగా నేత్రాలను గురించి చెబితే, తన నుదురు కూడా ఆ యొక్క కోపం నుదురుకున్నటువంటి ఆ నుదుటి మీద పడినటువంటి ఆ సారలు కూడా ఈ గంగా ప్రవాహం లాగా చాలా భీకరంగా ఉందని చెప్పి చెప్పడానికి గంగా ప్రవాహంతో పోల్చడం నన్నయ్య యొక్క ఉపమాలంకార ప్రయోగం గాని, మరోవైపు ఈ పద్యంలో గొప్ప వీరం గాని మనకు చక్కగా కనబడుతుంది. అదే కోపంతో భీముడు శిశుపాలుని మీదికి కొట్టడానికి వెళ్తా ఉంటాడు. అక్కడే మధ్యలో ఉన్నటువంటి భీష్ముడు వెంబడే ఆ భీముని చేయి పట్టుకొని శిశుపాలుడి వృత్తి గురించి చెబుతాడు. ఈ తైది వంశంలో సాత్వతి ధమఘోషులకు పుట్టినటువంటి వాడు. ఈ సాత్వతి ఎవరో కాదు, మన శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త. పుట్టినప్పుడు 4 చేతులతో, నుదుటిపై కన్నుతో, గార్ధబ స్వరంతో గట్టిగా ఏడవడం లాగా పుట్టాడు. అది చూసినటువంటి సాత్వతి ధమఘోషులు తల్లిదండ్రులు భయభ్రాంతులై ఆశ్చర్యపోతే ఆకాశవాణి నుంచి వినపడినటువంటి ఒక శబ్దం ఎవరైతే ఈ బాలుల్ని ఎత్తుతారో అప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఆ వికార రూపం అనేది తగ్గిపోతుంది. చివరికి ఎత్తుకున్న వాడి చేత్తోనే ఇతని మరణం ఉంటుంది అని చెప్పేసి ఆకాశవాణి నుంచి ఆ శబ్దం వినపడడంతో చాలా మందికి ఎత్తుకునే ప్రయత్నం చేసే ఈ తల్లిదండ్రులు చాలా మంది చేతికి ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. ఒకసారి బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా తన మేనత్తను చూద్దామని చెప్పేసి చేది రాజ్యానికి వెళ్ళినప్పుడు మొదట బలం చేతికి బిడ్డ అందిస్తుంది. అప్పుడు బిడ్డలో ఎటువంటి మార్పులు రావు. కృష్ణుడు చేతికి తీసుకోగానే తనకున్నటువంటి ఆ వికారపు పొడవుగా చేతుల కన్ను ఇదంతా కూడా మామూలుగా అవుతుంది. ఆమెకు సాత్వతికి అర్థమైపోతుంది, ఇక నా కొడుకు యొక్క మరణము కృష్ణుడి చేతిలోనే అని చెప్పేసి తనకు అర్థమైపోయి కృష్ణుడిని వేడుకుంటుంది. నాయన, నా కొడుకు నేను ఇట్లా కావడమంటే, అత్త ఒక 100 తప్పులు చేసినంత వరకు నేను అతనికి క్షమిస్తాను, 100వ తప్పు దాటంగానే నేను చంపేస్తానని వధిస్తానని చెప్పేసి చెప్తాడు. సో ఈ వృత్తాంతాన్ని అంతా కూడా భీష్ముడు భీముడికి చెప్తున్నట్టుగా మనకు ఇక్కడ ఒక గద్యం ద్వారా చెప్పించాడు నన్నయ్య. మొదటగా చెప్పినటువంటి ఈ నాటక లక్షణాల్లో భాగంగా ఏది మనం చెప్పామో ఇక్కడ కూడా గతంలో జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని ఒక పాత్ర గురించి చెప్పడాన్ని ఒక పాత్ర మరొక పాత్ర చెప్పడం కూడా నాటక లక్షణాల్లో ఒక భాగం. ఇక్కడ భీముడికి శిశుపాలుడు వృత్తాంతం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది అనేటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్తూ ఉండడం ఇక్కడ ఒక నాటకీయతకు ఒక నిదర్శనంగా మన సంఘటన కూడా మనం చూడొచ్చు. 2 పాత్రల ద్వారా గతంలో జరిగినటువంటి అంశాలను వివరించడం కూడా నాటకంలో భాగమే. ఇక్కడ ఈ గద్యం ద్వారా నన్నయ్య అటువంటి లక్షణాన్ని కూడా మనకు చూపించే ప్రయత్నం చేశారు. చివరకు శిశుపాలుడు శ్రీకృష్ణుని యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతూ, నీ కూర్మియు నీ ఎలుకయు నా కవి ఏమిటికి దుర్గుణ ప్రియ మొదలన్ నాకిచ్చిన కన్యక జేకొని నీకిట్లు పలక సిగ్గును ఇదే అంటాడు. అంతకు
కృష్ణుడు చెడ్డవాడు, కృష్ణుడు అట్లాంటి వాడు, దుర్మార్గుడు, వాళ్ళని చంపినాడు వీళ్ళని చంపినాడు అని చెప్పేసి కించపరుతూ వస్తున్నటువంటి శిశుపాలుడు చివరికి ఇంకా వ్యక్తిగత విషయాల దాకా నాకు ఇవ్వాలనుకునేటువంటి రుక్మిణిని ఆనాడు నువ్వు అపహరించుకొని తీసుకెళ్లి నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది నీ కొంచెమైనా సిగ్గు లేదా అనేటువంటి విషయం దాకా వస్తుంది. అంటే వ్యక్తిగత విషయం దాకా రావడంతో కోపం వచ్చేస్తుంది. అప్పటికే 100 తప్పులు తినేటువంటి ఆ సంఘటనలో కృష్ణుడు కోపగించుకొని ఇంతకు ముందు వరకు చేసినటువంటి నిందలు ఒక ఎత్తు, ఇప్పుడు చివరికి ఇంకా వ్యక్తిగతంగా రుక్మిణిని దృష్టిలో పెట్టుకునే ఆ సభికులు అందరూ చూస్తుండగా ఆయన మాట్లాడినటువంటి తీరుతో కృష్ణుడు కోపగించుకోవడం, ఆ శిశుపాల వధను గురించి ఆ పద్యంలో చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ నన్నయ్య ఏమంటున్నా అంటే, అని శిశుపాలుండొక న ప్రియముల్ హరి బల్కుచున్నచో ననల శిఖాలిదోల ధనుజాంతక చక్రము రాజచక్ర మెల్లను భయమందు మూర్ధ వికలంబుగనప్పుడు శేషజం దినందన తనువున్ బృహత్ రుధి రధారల బోరణ మీది కొల్కగన్. మొదట్లో చెప్పినట్లుగా సభాపర్వంలో ద్వితీయాశ్వాసం 68వ పద్యం ఇది. శిశుపాలుడు వధ కేవలం ఒక పద్యంలోనే ఇమర్చారు. దానికి ముందు అంతా కూడా ఈ సంభాషణలతోనే నడిపించాడు, కథను నడిపించాడు నన్నయ్య. ఈ దీంట్లో సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు శిశుపాలుని అతను శిరచ్ఛేదించము, మొండెం అక్కడే పడిపోవడము. ఈ శిశుపాలుడు గతంలో ఒకప్పుడు విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఇద్దరు ద్వారపాలకుల్లో శిశుపాలుడు ఒకడని చెప్పేసి అంతరంగికంగా చెప్పించడము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క తేజము చివరికి విశ్వాత్మక శ్రీకృష్ణులో కలిసిపోవడము, ఇదంతా ఈ సన్నివేశాన్ని అంతా కూడా అక్కడ చక్కగా వివరిస్తాడు నన్నయ్య. ఒక గద్యంతో ఈ ఆశ్వాసాన్ని పూర్తి చేస్తాడు. ఏమంటున్నా అంటే, జగన్నాథ రక్షితం వై రాసు మహాద్వరంబు సమాప్త సంప్రయోగం వైన. సో ఈ విధంగా ఈ రాజసూయాగం సఫలమైందని చెప్పేసి ఆ యొక్క గద్యతో పూర్తి చేశాడు నన్నయ్య అనే ప్రయోగంతో అటు నాంది నుండి నిర్వహణం వరకు చక్కగా రూపొందించిన శిశుపాల వల్ల ఘట్టం. ఒకపు నన్నయ్య నాటకీయతకు నాటక లక్షణాలను చాలా చక్కగా చొప్పిస్తూ వస్తూ, మరోవైపు ఈ ప్రసన్న కథా కవితాతో యుక్తిలో భాగంగా చక్కగా ఈ ఘట్టాన్ని రూపొందించారు నన్నయ్య. సో ఈ విధంగా ఈ ఘట్టం ముగుస్తుంది. నన్నయ్య ఈ ఘట్టం మొత్తం మనం గమనించినప్పుడు నన్నయ్య నాటకీయతను కూడా ఒక భాగస్వామిగా మనం కొంత భాగం చూడొచ్చు. ఈ విధంగా ఈ ఘట్టం అనేది శిశుపాల వధ ఘట్టం అనేది మనకు కనబడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నా సమయం కూడా 40 నిమిషాలు పూర్తయింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చక్కని ప్రసంగాన్ని అందించినారు డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు. ధన్యవాదాలండి మీకు. వారు శిశుపాల వధ అనేటువంటి ఈ అంశంపై ప్రసంగించారు. శిశుపాల వధ సభాపర్వంలోని ఘట్టంగా తెలియజేస్తూ అది 72 పద్యాలలో నన్నయ్య 72 పద్యము గద్య పద్యాలలో వివరించినట్లు తెలియజేశారు. అలాగే శిశుపాల వధను కేవలం ఒకే పద్యంలో 68వ పద్యంలో తెలియజేశారని రచించినట్లుగా తెలిపారు. అట్లే నన్నయ్య రచన నాటకీయంగా ఉంటుందని మనము నన్నయ్యకు ప్రత్యేకంగా మనము 3 కవితా గుణాలని తానే తెలియజేసుకున్నాడు. అట్లా నాటకీయంగా ఈ ఘట్టాన్ని రచించినట్లుగా వ్యక్తపరిచారు శ్రీ చింతకుంట వారు. రూపక మర్యాదను, దృశ్యకావ్య మర్యాదను నన్నయ్య పాటించినట్లు ఈ శిశుపాల వధ వ్యాయోగం అనేటువంటి దశరూపకాలలో వ్యాయోగం అనేటటువంటిది ఒక రకము, దానికి సంబంధించినట్లుగా తెలిపారు. అలాగే ఆశీర్ నమస్క్రియ విద్వేషోవాపి తన్ముఖం అనేటటువంటి మన సూక్తి
ఈ శ్రీరమణీయ ప్రియ అనేటటువంటి పద్యంలో ఈ పద్యాన్ని నాంది పద్యంగా నన్నయ్య ప్రయోగించినట్లు తెలిపారు. అట్లాగే వస్తు నిర్దేశంగా ఈ పద్యాన్ని రచించినట్లు ఈ పద్యంలో ఆయా విశేషణాలను ఆయా పాత్రలకు అన్వయించి చక్కగా వివరించారు. నన్నయ్య ఉపమాలంకార ప్రయోగ వైచిత్రిని అనేక పద్యాలతో సోదాహరణంగా వివరించారు డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు. వారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలిని కృతజ్ఞతల్ని తెలియజేస్తుంది సేవా సంస్థ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. విష్ణు స్వరూపమే అయిన ఆ వేదవ్యాస మహర్షిని ఈ పద్యంలో ప్రస్తుతించడం జరిగింది. గురువుగారు శలాకవారు చివరగా ప్రస్తావన చేసినారు. ఆ పద్యాన్ని ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఒక్కసారి నేను కూడా ప్రస్తావన చేస్తాను. ఈ మహాభారతం ఎంత గొప్పదో తెలియజేశారు ఋషికల్పులైనటువంటి విశ్వనాథ వారు. నన్నయ్యను ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు. ఆ ఋషికల్పులైనటువంటి నన్నయ్య గారు మహాభారతాన్ని వ్యాసుని యొక్క విశిష్టతను ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు లక్ష్య సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం వని మహిగొనియాడుచుండ వివిధ తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనికినమై పరగుచుండజేసే భారతంబు అన్నాడు. ఇంత మహోత్కృష్టమైనటువంటి భారతాన్ని రచించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అంటూ అవతారికలో ఈ విధంగా అమలిన తారకా సముదయంబుల నిన్నను అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్థజల గౌరవ భారత సముద్రము తరియంగ నీడను విధాతృనకైనను నేరబోలునే విధాతృనకైనను నేరబోలునే అంటారు నన్నయ్య. అమలిన తారక సముదయంబుల నిన్నను లెక్కలేనన్ని ఆ నక్షత్రాల్ని మనము చూస్తాం కానీ కన్నులతో లెక్కించలేము. అమలిన తారక సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల శేషసారము ముదంబున పొందను. అనేక శాస్త్రాల్లో పురాణాల్లో ఉన్నటువంటి సర్వ విషయాల్ని నేను ఈ బుద్ధి చేత సంగ్రహిస్తాను, తెలుసుకుంటానంటే సాధ్యం కాదట. బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్థజల గౌరవ భారతీ సముద్రము తరియంగనీదను. బుద్ధి తెలివి అనేటటువంటి బాహువుల చేతుల చేత మహా అర్థంతో కూడినటువంటి లోతైనటువంటి అర్థాలతో కూడినటువంటి మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను బుద్ధి అనేటటువంటి బాహువులతో ఈది తెలుసుకుంటాను, దాటుతాను అనేటటువంటిది సాధ్యం కాదట. ఇలా అంటూ బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్థజల గౌరవ భారతీ సముద్రము తరియంగనీదను. ఎవరికి సాధ్యం కాదట? మానవ మాతృలకు, మనకు కాదు. విధాతృనకైనను నేరబోలునే, సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదట అంటూనే కొందరు విమర్శకులు చాలా చమత్కారంగా ఈ పద్యాన్ని వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఏందట అంటే, విధాతృడు
అంటే బ్రహ్మ అంటే తనతో నన్నయ్య ఆది కవినైనటువంటి నాచే ఎలాగూ కాదు ఈ కార్యము, ఈ మహాభారత మహోత్కృష్టమైనటువంటి రచన నా తర్వాతి వాడైనటువంటి తిక్కన కవి బ్రహ్మ అయినటువంటి విధాతృనకైనను నేరబోలునే, తిక్కన కవి బ్రహ్మ అయినటువంటి తిక్కన చేత కూడా సాధ్యం కాదు, శ్రీవత్స గోత్రుడైనటువంటి ఆ ప్రబంధ పరమేశ్వరుడు ఒకడున్నాడు అని నన్నయ్య యొక్క క్రాంత దర్శిత్వాన్ని చాలా చమత్కారంగా తెలియజేశారు కొందరు విమర్శకులు. ఇలాంటి మహాద్భుతమైనటువంటి రచనా విధానము నన్నయ్యది. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహింపజేసినారు సేవా సంస్థ అధినేత అధ్యక్షులు సుబ్బానాయుడు గారు, కంచర్ల సుబ్బానాయుడు గారు, అలాగే వారి యొక్క నిర్వాహకులు ఓర భారతీదేవి గారు, అలాగే డాక్టర్ కొణిదల గారు. వీరందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ